హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎంతమంది నా జీవితము నిజముగా మారాలి అంటే ఒక ఫైనాన్షియల్ కాదు, అంతరంగం స్పిరిచువల్గా అన్ని విషయాల్లో ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా, ఫైనాన్షియల్గా కూడా మేము ఎదగాలి. నేను ఈరోజు ఒక నూతనంగా ఒక మన్నా అంటే ఆకాశం నుండి పరలోకం నుండి వచ్చిన ఆ వాక్యాహారము తీసుకొని ఇంకా నా హృదయము నేను సంతోషంతో వెళ్ళాలని అనుకుంటున్నారు. సరే, మొట్టమొదటిగా వాక్యంలో వెళ్ళే ముందు మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయము 23 చూద్దాం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. అందరము చదువుదాం ఆ వాక్యము. సమాధానకర్తయగు దేవుడే మమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. మా ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడునుగాక. ఆమేన్. తర్వాత యెహోషువ 24:15 వచనములో అందరూ కూడా చెప్పుదాం, నేను నా కుటుంబము యెహోవానే సేవించెదము. ఆమేన్. సో ఎంతమంది దేవుని సేవించాలనుకుంటున్నారు? సేవించడము అంటే ఏంటి? సేవించడం అంటే ఏంటి? ఈరోజు వాక్యము మరి దేవుడు నా ప్రార్థన సమయంలో మరి ఇప్పుడు చూస్తే వేరే దేశాల్లో కూడా ఎక్కడ చూసినా కూడా యేసుప్రభు వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు. ఎందుకంటే యుద్ధాలు, వరదలు, యాక్సిడెంట్స్, భూకంపాలు అవన్నీ అవుతున్నాయి. కాబట్టి బైబిల్లో చెప్పినట్టుగా ఇవన్నీ కూడా సూచనలే అంటాడు యేసుప్రభు. ఇవన్నీ రాకడకు సూచనలు, కానీ ప్రభు ఎంబడే రాడు అని కూడా అంటాడు. సో ప్రభు వచ్చేది ఎవరికి కూడా తెలీదు, ఏ అపోస్తలకు తెలీదు, ప్రవక్తకు తెలీదు. యేసు ప్రభు అన్నాడు తండ్రికి ఒక్కరికే తెలుసు అని. మరి ఈరోజు వాక్యము దేవుని మందసము, దేవుని నిబంధన, ఆర్క్ ఆఫ్ గాడ్, ఆర్క్ ఆఫ్ కవెనెంట్. మరి పాత రోజుల్లో, పాత నిబంధనలో దేవుడు మోషేకు చెప్పిన విధానము ఒక మందసము చెయ్యాలని, ఆ మందసము కూడా ఎట్లాగూ చెయ్యాలనేది చాలా వివరంగా చెప్పాడు. మీరు వెళ్ళి ఇర్గమ కాండము కానీ ఇంటికి వెళ్ళి చదివితే ఎలాగూ చేయాలో దేవుడు ఎంత పర్టిక్యులర్గా ఇన్ని ఇంచెస్ ఉండాలి, ఇంత ఫీట్ ఉండాలి, ఇంత బంగారము, వెండి, ఇత్తడి అన్ని రకాలుగా చేసి చేపించాడు. మరి ఆ మందసంలో ఏమి పెట్టాడంటే 3 పెట్టాడు. మందసంలో 3 ఏం పెట్టాడంటే మొట్టమొదటిగా 10 ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు టాబ్లెట్స్. ఆ 10 ఆజ్ఞలకు దేవుడు ఏం చెప్పాడంటే అది నిబంధన. రెండవది ఏమి పెట్టాడంటే మన్నా. తెలుసా ఎవరికన్నా ఈ వాక్యము? చదివారా పాత నిబంధన? ఎందుకంటే నన్ను అందరూ అంటారు పాత నిబంధన ఫేవరెట్ అని. నిజంగా చూస్తే పాత నిబంధనలో చాలా శక్తి ఉంది, ద పవర్ ఉంది, గ్లోరీ ఉంది. పాత నిబంధన లేనిది నూతన నిబంధన లేదు. సో మన్నా పెట్టాడు, గోల్డెన్ జార్ ఆఫ్ మన్నా. మూడవదిగా ఏం పెట్టాడంటే అహరోను యొక్క కర్ర పెట్టాడు. సో ఈ 3 ఉద్దేశించి 3 పెట్టాడు. సో ఈ 3 ఏంటంటే నూతన నిబంధన ప్రకారము దేవుని మందసం ఇప్పుడు ఎక్కడుంది? ఎక్కడుంది దేవుని మందసం? గట్టిగా చెప్పండి. మన హృదయం. అవునా? మనమే దేవుని మందసమై ఉన్నాం. సో 3 విషయాలు మందసంలో ఏముండాలంట? 10 ఆజ్ఞలు, ఒక నిబంధన. మరి అవి ఉన్నాయి ఇప్పుడు మనలో.
అవి ఏం చేశాడంటే యేసు ప్రభు ఒక వాక్యం చూద్దాం. రోమన్స్ 10:4. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. క్రీస్తు ఏం చేశాడంటే ధర్మశాస్త్రాన్ని ఫుల్ఫిల్ చేశాడు. తర్వాత చూద్దాం మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 5:17. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివేయవచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. హల్లెలూయా. యేసు ప్రభు ఏం చేశాడు? నెరవేర్చుటకు భూలోకానికి వచ్చాడు. అంటే నెరవేర్చాడా? నెరవేర్చాడు. ఆయన యొక్క జీవితము చూస్తే, ప్రభు మార్గము నూతన నిబంధన మొత్తము చూస్తే ఎలా జీవించాడు, ఎలాగూ జయించాడు, అవన్నీ కూడా మనం చూసాం. సో మొట్టమొదటిగా ఏం చేశాడు? ఇప్పుడు యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని ఫుల్ఫిల్ చేశాడు. కొట్టివేయలేదు, ఫుల్ఫిల్ చేశాడు. కాబట్టి అది ఫుల్ఫిల్ అయినందుకు తండ్రి అయిన దేవుడు ఇంకా ధర్మశాస్త్రము లేదు, కానీ ప్రభు మనకు ఆజ్ఞలు ఇచ్చాడు. అవునా? నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమన్నాడు. నీ తండ్రిని కూడా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ప్రేమించమన్నాడు. ఈరోజు వాక్యము జాగ్రత్తగా వినండి. ఇది ఎవరినో ఖండించడానికి కాదు, టీవీ చూస్తున్న వారు కావచ్చు, వినేవారు ఎవరికీ కూడా విమర్శించడానికి ఖండించడానికి కాదు. ఈ వాక్యము ప్రతి ఒక్కరికి ఈరోజు నూతన ఉజ్జీవం రాబోతుంది. హల్లెలూయా. ఎందుకంటే ఉజ్జీవము మన హృదయానికి రావాలి. రివైవల్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ ఇన్సైడ్, నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఉజ్జీవం అనేది అంతరంగంలో నుంచి రావాలి. ఎప్పుడు ఉజ్జీవం వస్తుంది? మన హృదయము నూతన పరచబడ్డప్పుడే, దేవుడి పట్ల అగ్ని ఉన్నప్పుడే. హల్లెలూయా. తర్వాత ఇంకొక వాక్యం చూద్దాం. గలతీయులు 5:14. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. హల్లెలూయా. ఒక్క మాటలో సంపూర్ణమయ్యాను. మా ఇంట్లో ఏదో మాటల మామూలుగా డిస్కస్ చేస్తూ ఉంటే మా చిన్న కోడలు అనేది ఒక మాట, అమ్మ ఈ వాక్యం ఎంతో ఈజీగా అనిపిస్తుంది, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు అని, కానీ అది పాటించడం చాలా కష్టంగా ఉందమ్మా. అంటే పక్క వాళ్ళు ఎంత విసిగిచ్చినా, ఎన్ని మాటలన్నా కూడా అలాగే సహించుకొని వారిని ప్రేమించడం, అది ఆయన ఇచ్చిన ఆజ్ఞ. ఆ ప్రేమ అనే ఫలము అది ఈజీగా ఉంటుంది. 10 ఆజ్ఞలు చూస్తే అక్కడ ఎంబడెంబడే క్షమాపణ వచ్చేసింది. ఒక అర్పణ తీసుకెళ్లారు, క్షమించాడు, మళ్ళీ తప్పులు చేశారు. కానీ ఈ ధర్మశాస్త్రాన్ని మొత్తము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఫుల్ఫిల్ చేసి ఒకే ఆజ్ఞతో ఫుల్ఫిల్ చేశాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని. అది ఒక ఆదివారమే కాదు, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారం, ఆల్ 7 డేస్కి ఆ వాక్యం, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని. సో ఆ అందసములో మొట్టమొదటిగా ఏం చూసాము? దేవుని యొక్క ఆజ్ఞలు పెట్టినప్పుడు యేసు ప్రభు, అంటే ఇప్పుడు మనము మందసమై ఉన్నాము. సో మన హృదయంలో ఎవరు ఉండాలి? యేసు ఉండాలి. రెండవది గోల్డెన్ జార్ ఆఫ్ మన్నా. మన్నా ఉంది. మన్నా అంటే ఏంటి? వాక్యము, మర్మము, వాక్యము. అందుకే మనం ఎంత చేసినా, సంఘానికి వస్తారు, పాస్టర్ ప్రార్థన చేస్తాడు, స్వస్థత పొందుకుంటాము, ఇంటికి వెళ్తాము, కానీ మరలా కొన్నిసార్లు స్వస్థతను కోల్పోతాం, మరలా తిరిగి అదే. ఎందుకు అంటే వాక్యము లేక. 107వ కీర్తనలో 20వ వచనం చెప్తాడు, వాక్కును పంపి వారిని బాగు చేశాడు. మరలా ఇంకా బాగు చేయడమే కాదు, వారిని విడుదలిచ్చిందంట. సో ఏముండాలి మనలో? ఇప్పుడు మందసం మన హృదయం కాబట్టి మన హృదయంలో మొట్టమొదటిగా ఏమూరు ఉండాలి? యేసు ప్రభు. ఆయన ఆజ్ఞ ఏంటి? అది నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. రెండవది వాక్యం ఉండాలి. ఆ వాక్యము మనల్ని విడుదల చేస్తుంది, వాక్యము బాగు చేస్తుంది, వాక్యము వెలుగునిస్తుందంట. అది కూడా కాకుండా, ఎందుకంటే దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు ఎడారిలో ఉన్నారు, విల్డర్నెస్లో ఉన్నారు. ఆ ఉన్నప్పుడు నీళ్లు లేవు,
అన్నము లేదు, కానీ పరలోకం నుండి వారికి ఏం చేశాడంట? మన్నాను కురిపించాడంట. మరి ఈరోజు ఏ స్థితిలో ఉన్నా ఈ వాక్యము నువ్వు నోటితో కన్ఫెస్ చేసి, వాక్యాన్ని నమిలి మింగి దాన్ని ఉచ్చరిస్తూ ఉంటే ఆ వాక్యం ఏం చేస్తుందంట? నడుచుకుంటూ వేగముగా పరిగెత్తుకొని వచ్చి ఆ వాక్యం ఏమి చేయాలో మన జీవితంలో అది నెరవేరుస్తుందంట. దట్ ఈస్ కాల్డ్ మన్నా, బ్రెడ్ ఆఫ్ హెవెన్ అంటారు. మన్నా, పరలోకము నుండి దిగి వచ్చిన మన్నా. ఎవరది? యేసు ప్రభు. ఎవరది? యేసు ప్రభు. చెప్పుదాం, పరలోక మన్నా యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది చూస్తే అహరోని కర్ర, ఏరన్స్ రాడ్. మరి అప్పుడు యాజకుడిగా అహరోన్కి ఇచ్చాడు. కర్ర లేవగానే, కర్రెత్తగానే ఒక యాజకుడిగా తన అదంతా ఇజ్రాయెల్ ప్రజలందరినీ నడిపించు వాడిలాగా ఇచ్చాడు. కానీ ఈరోజు మనకు ఆ మందసంలో ఏముందంటే, మొట్టమొదటిగా మన హృదయంలో యేసు ప్రభు వాక్యము, ఆ తర్వాత పునరుద్ధానుడైన యేసు ప్రభు. హృదయంలో ఎవరు ఉండాలి? పునరుద్ధానుడైన యేసు ప్రభు. ఎందుకంటే ఆయనే మన యాజకుడు, మన ప్రధాన యాజకుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎప్పుడైతే మన హృదయంలో ఇవి పెట్టుకుంటామో ఆ క్రైస్ట్ రిజరక్షన్ కాన్షియస్ మనలో ఉండాలి. అందుకే పౌలు ఏమన్నాడు? నేను పునరుద్ధానుడైన యేసుక్రీస్తుని గురించే నేను బోధిస్తున్నానన్నాడు. హల్లెలూయా. మనలో కూడా అందుకే క్రైస్ట్, రిజరెక్టెడ్ క్రైస్టే ఉండాలి మనలో. కానీ ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, మరి మందసమా, దేవుని మందసమా, ఏముంది నీ హృదయంలో? ఏమి దాచి ఉంచావు? ఎందుకంటే ఈ వాక్యము నేను కొద్ది మామూలుగా బాధతో దేవుణ్ణి అడుగుతున్నాను. ఎందుకు ప్రభా మునుపటిలాగా ఇంత ఉత్సాహం లేదు? అంటే ఇప్పుడు బలము, శారీరక బలమా, తేడానా, లేకపోతే ఏమైనా అనారోగ్య విషయమా, ఏంటి నాకు ఇంత ముందులాగా నిన్ను సేవించడానికి ఉత్సాహము ఎందుకు రావట్లేదు అన్నప్పుడు దేవుడి వాక్యం నాకు చూపించాడు. దేవుని మందసమై ఉన్నావు, నీ హృదయంలో ఏది ఉందో చూసుకోమని. దేవునికి మించినది, దేవుడి కంటే ప్రయారిటీ ఏముంది నీ హృదయంలో? దేన్ని నువ్వు అలౌ చేశావు? దేన్ని నువ్వు, వాట్ యు అలౌడ్ ఇన్ యువర్ హార్ట్? మేబీ యువర్ ఫ్యామిలీ, యువర్ చిల్డ్రన్, గ్రాండ్ చిల్డ్రన్, ఎనీథింగ్ ఎల్స్. భయమా? ఫ్యూచర్ అంటే భయమా? ఎందుకంటే కొన్నిసార్లు మనము బలహీనమైనప్పుడు, అందరికీ తెలుసు ఈ సంవత్సరము మా అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళింది, ఆ బాధ ఉండింది. 26 ఇయర్స్ నుంచి నేను వేరే దేశానికి వెళ్ళి 26 ఇయర్స్ అయింది. ఎవ్రీ ఇయర్ నేను ఇండియాకి వచ్చేది నవంబర్, డిసెంబర్. నవంబర్లో వస్తూ ఉంటే ఒక విధమైన ఉత్సాహం, అమ్మ ఎదురొచ్చేది, ఇది కొనుక్కో, అది కొనుక్కో. ఇవన్నీ నాకు ఈ సంవత్సరంలో కొంచెం గాయాలు అయ్యాయి, సహజమైన గాయాలు. అంటే అవి వాస్తవము, కానీ కొన్నిసార్లు వాస్తవాన్ని మనం రిసీవ్ చేసుకోవాలంటే బాధాకరంగా ఉంటుంది. కానీ ఆ బాధల్లో బలమిచ్చేవాడు ఎవరంట? యేసు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి అప్పుడు అన్నాడు, నీకు ఈ బాధ హృదయంలో ఎక్కువైనా, బలహీనత ఏదన్నా ఉన్నా కూడా మనం ఏమైపోతామంటే మందసము స్ట్రాంగ్ ఉండదంట. సో ఇప్పుడు మనము దేవుని మందసమై ఉన్నాం. సరే, పాత నిబంధనలో ఈ మందసము ఏమేం చేసింది? ఎక్కడికి వెళ్ళినా మందసం తీసుకొనే వీరు వెళ్ళారు. మందసం ముందెళ్ళాలి, వెనక వీరెళ్ళాలి. ఇక చూస్తే పాత నిబంధన మొత్తము మందసము ఎన్ని అద్భుతాలు చేసింది. మందసము కొన్ని ప్రాబ్లమ్స్ కూడా తీసుకొచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం, వాక్యంలోకి వెళ్దాము. 2వ సమూయేలు 6వ అధ్యాయము 1 నుంచి 11 చదువుదాం. తరువాత దావీదు ఇశ్రాయేలులలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా
అను తన నామము పేరు పెట్టబడిన దేవుని మందస్సమును అచ్చటి నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బయల యెహూదులో నుండి ప్రయాణమాయెను. వారు దేవుని మందస్సమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా, అబీనదాబు కుమారులకు ఉజ్జియాను అహ్యోయును ఆ క్రొత్త బండిని తోలిరి. దేవుని మందస్సము గల బండిని గిబియాలోని అబీనదాబు ఇంటి నుండి తీసుకుని రాగా, అహ్యో దాని ముందర నడిచెను. దావీదును ఇజ్రాయేల్ అందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమంజలములను, తంబూరలను, మృదంగములను, పెద్ద తాళమును వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచునుండిరి. వారు నాకోను కళ్ళెము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందస్సమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణముందే అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందస్సమును వద్ద పడి చనిపోయెను. ఆ తర్వాత చదువు. యెహోవా ఉజ్జాకు ప్రాణద్రూపము కలుగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరేజ్ ఉజ్జాను పేరు పెట్టెను. నేటికిని దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందస్సము నా యొద్ద ఎలాగ ఉండని అనుకొని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందస్సమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటి వరకు తీసుకుని వచ్చి అచ్చట ఉంచెను. యెహోవా మందస్సము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. హల్లెలూయా. ఇక్కడ మందసము ఫిలిస్తీన్లు ఎత్తుకొని పోగా మరి వారు ఆ మందసము ఫిలిస్తీన్లు ఏం చేసిందో ఆ తర్వాత చూద్దాము. వాళ్ళే దాన్ని పంపించగా 20 సంవత్సరాలు అబీనదాబ్ అనే ఒక యాజకుడి దగ్గర ఉండిపోయింది. ఆ తర్వాత 20 years తర్వాత దావీదు ఏం చేశాడంటే దాన్ని తీసుకొని వస్తుంటే అబీనదాబ్ కొడుకు ఏం చేస్తాడంటే ఉజ్జా ఆ ఒక వస్తువు ఉంటే అది పడిపోతుందేమో అని తొందరగా ముట్టేసుకున్నాడు. ముట్టుకోగానే అక్కడికక్కడే దేవుడు ముట్టాడు. కానీ అక్కడి నుంచి ఏమైందంటే దావీదు భయపడిపోయి ఒబేదెదోము ఇంట్లో పెట్టాడు. ఒబేదెదోము లేవీయుడు కాదు, మందసము లేవీయుల దగ్గరనే ఉండాలి పాత నిబంధన ప్రకారం. అయినా కూడా ఒబేదెదోము 3 నెలల్లో అతిగా ఆశీర్వదించబడ్డాడు. నాకనిపించింది ఏంటి ప్రభు, ఒక ఉద్దేశం కరెక్టే, ఉజ్జా ఉద్దేశం కరెక్టే, అయ్యో మందసం కింద పడిపోతుంది అనుకున్నాడు. కానీ దేవుడికి కోపం వచ్చింది. అసలు ఆర్క్ ఆఫ్ గాడ్, ఆర్క్ ఆఫ్ కవెనెంట్ అంటే దేవుని సన్నిధి, దేవుని సన్నిధి, ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మన హృదయం మందసమైనప్పుడు ఈ మందసములో ఏం క్యారీ చేయాలంటే మనము దేవుని సన్నిధి క్యారీ చేయాలి. ఇక్కడ ఏమైందంటే అబీనదాబు ఇంట్లో 20 సంవత్సరాల మందసం ఉన్నది, కానీ కుమారునికి అంత రెవరెన్స్ లేదు, గౌరవం లేదు. సన్నిధి అంటే దేవుడి సన్నిధి, గౌరవం లేదు. కానీ అప్పటి కాలంలో ఎలాగూ తీసుకురావాలి, ఎలాగూ ముట్టాలి మందసాన్ని దేవుడు ఒక ప్రాకారం పెట్టాడు. ఆ క్షణంలో ఆ రూల్స్ మిస్ అయిపోయాడు. ఉజ్జా మిస్ అయి ముట్టుకున్నాడు, పోయాడు. సరే, ఒబేదెదోము ఏం చేశాడంటే ఫస్ట్ నుంచి కూడా దేవుడి ఆజ్ఞల పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు, ధర్మశాస్త్రం పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. తర్వాత మన్నాను చాలా విలువ కలిగి చూసుకున్నాడు. ఆ తర్వాత యాజకునికి మర్యాద కలిగి ఉన్నాడు. సో ఒబేదెదోము ఏంటంటే ఒక దాహము కలిగి ఉన్నాడు, దేవుని సన్నిధి కొరకు దాహము కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఎంతోమంది ఉంటారు సంఘంలో, కొందరికి దాహం ఉంటుంది, కానీ కొందరికి ఆదివారం ఒకటే రోజు దాహం ఉంటుంది దేవుడి పట్ల, రావాలి కదా అని వస్తాం, ఇంటికి వెళ్ళగానే ఆ రోజు ఒక్కరోజు పరిశుద్ధ ఆదివారం. కానీ ఆ తర్వాత మరలా మన జీవితంలో రొటీన్లో వెళ్ళిపోతాం. రొటీన్ కరెక్టే, జాబ్ చేయాలి, ఇంట్లో పని చేసుకోవాలి, బట్ హృదయంలో దేవుడు అంటే రెవరెన్స్,
గౌరవం, దేవుని సన్నిధి పట్ల గౌరవం ఉండాలి. ఎందుకంటే దేవుడు కోరుకునేది ఏమన్నాడు? మొదటి సమూయేలు ఏమన్నాడు? సమూయేలు సౌలుతో మాట్లాడేటప్పుడు ఏమన్నాడు? నేను నీ త్యాగము కాదు, నీ విధేయతను కోరుకుంటున్నాను అన్నాడు. అవునా? దేవుడు ఈరోజు ఈ మాట మనతో ఎందుకు చెప్తున్నాడంటే, ప్రిపేర్ టు మీట్ దై గాడ్. ఆమోసు 4:12 చదువుదాం ఒకసారి. దేవుని కలుసుకోవడానికి ప్రతి ఒక్కరము సిద్ధపడదాం. కాబట్టి ఇశ్రాయేలులారా, మీ ఎడల నేను ఎలాగున చేయుదును గనుక ఇశ్రాయేలులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. హల్లెలూయా. దేవుడి సన్నిధిలో కనబడుటకై సిద్ధపడుడి. గాడ్ ఈస్ టెల్లింగ్ us టుడే, ప్రిపేర్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని సిద్ధపరచుకో. సంఘానికి వస్తున్నారేమో కరెక్ట్గా, కానీ ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, రాకడ సమయమే కరెక్టే, బట్ ఈ సంవత్సరము డిసెంబర్ వరకు 2025 అంటే ఇట్స్ ఎ జూబ్లీ ఇయర్ ఆఫ్ జూబ్లీ. అంటే క్రీస్తు పునరుద్ధానం ఎన్ని సంవత్సరాలు అంటే 2025. ఇట్స్ జూబ్లీ ఇయర్. లేవికాండం 25వ అధ్యాయం ఇంటికి పోయినాక చదువుకోండి. ఈ జూబ్లీ ఇయర్లో ఏమవుద్దంటే దేవుడు తన సంఘానికి, తన బిడ్డలకి రిలీజ్ చేస్తాడు, ఫ్రీడమ్ ఇస్తాడు, రిస్టోర్ చేస్తాడు. హల్లెలూయా. చెప్పుదాం అందరం, రిలీజ్, ఫ్రీడమ్, రెస్టరేషన్. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? రిలీజ్ అవ్వాలి. ఎలా రిలీజ్ అవ్వాలి? కొందరు అప్పుల్లో బంధకంలో ఉండిపోతారు, కొందరు ఒక బలహీనతలో ఉండిపోతారు, కొందరు ఇంకేదో బాధలో ఉండిపోతారు, అలాగే ఇరిక్కిపోతారు. రిలీజ్ అవ్వరు వాళ్ళు దేవుడి కొరకు, దేవుడిలో ఉత్సాహంగా సంతోషంగా ఆనందించడానికి. తర్వాత ఫ్రీడమ్. కొంతమందికి ఇంట్లో ఫ్రీడమ్ ఉండదు, ఎక్కడికి పోయినా ఫ్రీడమ్ ఉండదు, దేవుడిని ఆరాధించడానికి ఫ్రీడమ్ ఉండదు, దేవుడి కొరకు తాపత్రపడడానికి ఫ్రీడమ్ ఉండదు. అన్ని విషయాల్లో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే గవర్నమెంట్ కావచ్చు, ఫ్రీడమ్ లేదు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? రిస్టోర్ చేస్తున్నాడు, ప్రతీది రిస్టోర్ చేస్తున్నాడు ఈ సంవత్సరం. కాబట్టి ఇంకా 2 monthsలో సంవత్సరం అయిపోద్ది. కాబట్టి ఈ జూబ్లీ ఇయర్లో ఏదైతే మీరు ఇంతవరకు కోల్పోయారో దేవుడు సమస్తము అవి ఇస్తున్నారు. ఇప్పుడు చూసారా, 2 years బ్యాక్ అక్టోబర్లో ఇజ్రాయెల్లో హమాస్ చేసిందా మొత్తము ఎవరినైతే తీసుకెళ్ళిపోయారో, ఇన్ని సంవత్సరాలు వాళ్ళు క్యాప్టివిటీలు ఉన్నారో, మొన్న హమాస్ మొత్తము రిలీజ్ చేసింది. ఇజ్రాయెల్ వాస్ రిలీజ్డ్, ఇజ్రాయెల్ వాస్ గివెన్ ఫ్రీడమ్, ఇజ్రాయెల్ వాస్ రిస్టోర్డ్. ఎందుకంటే ఇయర్ ఆఫ్ జూబ్లీ. ఎందుకంటే సంఖ్యాకాండం 23:19 ఏమంటాడంటే, దేవుడు నరుని కాదు నేను అబద్ధం ఆడడానికి. హల్లెలూయా. హీఈస్ నాట్ ఎ మ్యాన్ టు లై. సో దేవుడి వాక్కు నిజం, దేవుడి వాక్కు సత్యం. ఎందుకంటే యేసు ప్రభు దగ్గర జీవము లేదు, యేసు ప్రభువే జీవమై ఉన్నాడు. యేసు ప్రభు దగ్గర స్వస్థత లేదు, యేసు ప్రభువే స్వస్థత. యేసు ప్రభు దగ్గర శక్తి లేదు, యేసు ప్రభువే శక్తి. యేసు ప్రభు దగ్గర సత్యము లేదు, యేసు ప్రభువే సత్యము. సమస్తము ఎవరిలో ఉంది? యేసులో ఉంది. సమస్తము ఆయన కొరకే సృజింపబడ్డాయి, ఆయన వలనే సృజింపబడ్డాయి. కొలసి 1వ అధ్యాయం చూస్తే 16వ వచనం చూస్తే, సమస్తము ఆయన చేతనే సృజించబడ్డాయి, సమస్తము ఆయన కొరకే సృజించబడ్డాయి. నీవు నేను ఈరోజు దేవుడి కొరకే సృజింపబడి ఉన్నాము. ఈ భార్య, ఈ భర్త, ఈ పిల్లలు, ఈ కుటుంబము, ఎవ్వరు పరలోకము మనకు సంబంధం లేరు. వాళ్ళు ఇక్కడే భూలోకములనే. కాబట్టి ఈ టెంపరీ రిలేషన్షిప్ కొరకు పరమందున్న పర్మనెంట్ రిలేషన్షిప్ యేసు ప్రభుతో మనకు తేడా రావద్దు. దిస్ ఈజ్ ఎ టెంపరీ ప్లేస్, విజిటర్స్ మనం ఎక్కడ భూమిలో. దీన్ని పక్కన పెట్టేసి దీన్ని ఎక్కువగా మనము పెట్టుకుంటే అసలైనవి ట్రెజర్స్ వీఆర్ మిస్సింగ్. హల్లెలూయా. అందుకే ఎప్పుడైతే దేవుని మందసమా అంటున్నాడు, ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు, నా దేవుని మందసమా, నీలో ఏముంది? నువ్వు ఏదైనా చేయగలం, మనం ఏదైనా చేయగలం. ప్రభు అట, యేసు ప్రభు అట, ఫస్ట్ సిలువ మీద అంతా అయిపోయాక ఎప్పుడైతే ప్రభు అన్న ఆత్మ నీకు అప్పగించుకుంటున్నాను అన్నాడో, ఇమ్మీడియట్గా ఒంటరిగా, పరిశుద్ధాత్మ దేవుడు తోడు లేడు యేసుప్రభుకి,
హెల్కి వెళ్ళేసి అక్కడున్న లూసిఫర్ యొక్క ఒక పవర్స్ని మొత్తం డెస్ట్రాయ్ చేశాడు. కానీ ఆఫీస్ ఒక్కటి ఉన్నది, లూసిఫర్ ఒక ఆఫీస్ ఒక్కటి ఉన్నది. వచ్చేసి ఏమన్నాడంటే, మీరు ఇప్పుడు అందరూ కూడా జయించి ఉన్నారు, పాములను లూకు 10:19 ప్రకారం అన్నిటి మీద మనకు అధికారం ఇచ్చి ఉన్నాడు, అన్నిటి మీద మనకు విజయం ఇచ్చి ఉన్నాడు. అందుకే భూలోకంలో క్రీస్తు మనలో, భూమి మీద మనం ఏలడానికి మనకేం కావాలట? క్రీస్తు మనలో. పరలోకంలో తండ్రిని కలుసుకోవడానికి మనము క్రీస్తులో ఉండాలి. మనము క్రీస్తులో ఉంటే తండ్రిని ధైర్యంగా ఫేస్ చేయగలుగుతాం. అంటే మనం ఏమైపోవాలి? క్రీస్తుతో ఏకమైపోవాలి, ఆయన రూపంలో మారాలి. మందసము కరెక్ట్గా ఉందనుకోండి, ఏం జరుగుతో తెలుసా? చూద్దాం. ఈ వాక్యం వింటే మనకి ఇంత పవర్ ఉందా అని అనిపిస్తుంది మనకి. ఇప్పుడు చూద్దాం వాక్యము. 1 సాముయేలు 4వ అధ్యాయము 9, 10, 11 నుంచి 5వ అధ్యాయం 1, 2 వరకు చదవమ్మా. ఫిలిస్తీన్లారా, ధైర్యము తెచ్చుకొని వారు మీకు దాసులైనట్లు మీరు హెబ్రీలకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధము చేయడని చెప్పుకొనిరి. ఫిలిస్తీయులు యుద్ధము చేయగా ఇజ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇజ్రాయేలులో 30,000 కాల్బలము కూలెను, మరియు దేవుని మందస్సము పట్టబడెను. అది కాకను హొన్నే ఫినెహాసులను ఏలి యొక్క 2 కుమారులను హతులైరి. ఆనాడే బెన్యామీడొకడు యుద్ధ భూమిలో నుండి పరిగెత్తి వచ్చి చినిగిన బట్టలతోనూ తల మీద ధూళితోనూ షిలోహులో ప్రవేశించెను. అతడు వచ్చినప్పుడు ఏలి మందసము విషయమై గుండె అవియుచు త్రోవ ప్రక్కన పీఠము మీద కూర్చుండి ఎదురు చూచుచుండెను. ఆ మనుష్యుడు పట్టణంలోనికి వర్తమానము తేగా పట్టణస్థులందరూ కేకలు వేసిరి. ఏలి ఆ కేకలు విని ఈ గల్లతి ఏమని అడగగా ఆ మనుష్యుడు త్వరగా వచ్చి ఏలితో సంగతి తెలియజెప్పెను. ఏలి 98 ఏండ్ల వాడయుండెను. అతనికి దృష్టి మందగిల్లినందున అతని కండ్లు కానరాకుండెను. ఆ మనుష్యుడు యుద్ధముల నుండి వచ్చిన వాడను నేనే, నేడు యుద్ధముల నుండి పరిగెత్తి వచ్చితినని ఏలితో అనగా అతడు, నాయనా, అక్కడ ఏమి జరిగినని అడిగెను. అందుకతడు, ఇజ్రాయేలు ఫిలిస్తీన్లందరూ నిలవలేక పారిపోయిరి, జనులలో అనేకులు హతులైరి. హొఫిన్నే ఫినెహాసోనుని 2 కుమారులు మృతులైరి, మరియు దేవుని మందస్సము పట్టబడినని చెప్పెను. దేవుని మందస్సమును మాట అతడు పలుకగానే ఏలి ద్వారము దగ్గరనున్న పీఠము మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయిను. చాలమ్మా. ఏలి కింద సమూయేలు ఉండేవాడు. అయితే ఏలి వీక్నెస్ ఏంటంటే పిల్లలు. ఆ పిల్లలతో ఏంటంటే వాళ్ళు అపరిశుద్ధంగా దేవుడికి ఇచ్చిన బలి అక్కడిని తినడము, దేవుడికి ఆయస్కరమైన పనులు చేస్తూ ఉంటారు. కానీ ఏలి ఎప్పుడు కూడా వాళ్ళని గద్దించలే వాళ్ళని. ఎందుకంటే ఏలికి ఏముంది? బలహీనత ఉంది. దేవుడి ఇష్టమే, దేవుడి ఇష్టం కాదు, దేవుడి ఇష్టమే. కానీ దేవుడి కంటే ఎక్కువగా ఆ కుమారులకి ప్రయారిటీ ఇచ్చాడు, ఇంపార్టెన్స్ ఇచ్చాడు. కాబట్టి ఏం జరిగింది? యుద్ధము జరిగింది, మందసము తీసుకెళ్ళిపోయారు, 2 పిల్లలు అక్కడికక్కడే చనిపోయారు, ఏలి కూడా చనిపోయాడు. దేవుడు అంతకుముందే ఒక ప్రవక్తను పంపించి చెప్పాడు, నీవు మందసాన్ని అపరిశుద్ధంగా చేయించావని పిల్లలతోటి, కాబట్టి నీ వంశం అసలే ఉండదు అంటాడు. ఏలితోనే వంశము ఆగిపోయింది. దేవుడికి అంత స్ట్రిక్ట్ ఆ కాలంలో. కానీ ఇక్కడ ఏం జరిగింది? మందసము ఫిలిస్తీన్ దగ్గర ఉన్నది. ఇప్పుడు చూద్దాం, 5వ అధ్యాయం నుంచి చూద్దాం. ఈ మందసము ఈరోజు మనమై ఉన్నాము. ఈ మందసంలో మన హృదయము కరెక్ట్గా ఉంటే, దేవుడి సన్నిధిని గౌరవిస్తే, దేవుడి వాక్యానుసారమైన జీవితం మనం జీవించడానికి ట్రై చేస్తే కరెక్ట్గా జీవించలేము. పర్ఫెక్ట్గా నో వన్ ఇస్ పర్ఫెక్ట్, ఓన్లీ గాడ్ ఇస్ పర్ఫెక్ట్. బట్ పరిశుద్ధాత్మ దేవుడు మన సహాయకుడు ఉన్నాడు. ప్రభువా, నేను దీంట్లో బలహీనంగా ఉన్నాను,
నన్ను నాకు సహాయం చేయి, నీతో నేను కరెక్ట్గా నడవాలనుకుంటున్నాను, వాక్యానుసారంగా నడిచే ఆ ఒక కృపను నాకు అనుగ్రహించు అని అడిగినప్పుడు, అందుకే దావీదు ఏమంటాడు, ప్రభువా నీ సన్నిధిలో నడిపే జీవిత కాలం అంతయు నీ సన్నిధిలో జీవించాలన్నది అంటాడు. 27వ కీర్తన 4వ వచనంలో. ఎందుకు దావీదు హృదయం ఎప్పుడు దాహంతో దేవుని పట్ల దాహంతో ఉంది? ఎందుకంటే ఏ రిలేషన్షిప్లో కూడా ఏది కూడా పర్మనెంట్ కాదు, ఓన్లీ దేవుడే పర్మనెంట్ రిలేషన్షిప్. ఇప్పుడు దేవుడితో మనకు పీస్ లేకపోతే మనుషులతో కూడా పీస్ ఉండదు. మన దేవుడితో సహవాసం కరెక్ట్గా ఉంటే మనుషులతో కూడా సహవాసం మనము ఉంటాం. సో ఇక్కడ ఏమైంది, ఫిలిస్తీన్లు ఇజ్రాయెల్ ప్రజల్ని కొట్టి బాధించి మందసాన్ని తీసుకెళ్లారు. ఇప్పుడు నువ్వు నేను కరెక్ట్గా ఉన్నాం అనుకోండి దేవుడి దగ్గర, ఈ మందసము మనల్ని ఎవరినన్నా ముట్టినప్పుడు మన హృదయాన్ని చూడండి ఏం జరుగుతుంది. 5వ అధ్యాయం 1 నుంచి చదువుదాం. ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనేజరు నుండి అష్టోదునకు తీసుకొని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాన్ని ఉంచిరి. అయితే మరునాడు ఎస్టోదు వారు ప్రాతకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్ల పడి ఉండెను కనుక వారు దాగోనును లేవనెత్తి వాని స్థానమందు మరలా ఉంచిరి. ఆ మరునాడు వారు ఉదయముని లేవగానే దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్ల పడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. వాని మొండెము మాత్రము వానికి మిగిలి ఉండెను. కాబట్టి దాగోను యాజకులేమి దాగోను గుడికి వచ్చువారేమి నేటి వరకు ఎవరును అష్టోదులో దాగోను యొక్క గుడి గడపలను త్రొక్కటలేదు. యెహోవా హస్తము అష్టోదు వారి మీద భారముగా ఉండెను. అష్టోదు వారిని దాని సరిహద్దులలోనున్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా. చాలమ్మా, ఇక్కడ ఏం జరిగింది, మందసాన్ని తీసుకెళ్ళి వాళ్ళ యొక్క విగ్రహాల పక్కన పెట్టారు. మందసం ఖాళీ ఉంటుందా? దేవుని సన్నిధి, యెహోవా యొక్క సన్నిధి, ప్రభు అయిన యేసు ఒక సన్నిధి. అక్కడ ఏం జరిగిందంటే ఆ విగ్రహము బోర్ల పడి ఉంది. ఒక రోజు వెళ్తే, ఇంకొక రోజు వెళ్తే దానికి చేతులు కాళ్ళని విరిగిపోయి ఉన్నాయి. ఆ తర్వాత చూస్తే ప్రతి మనుషులకి ఫిలిస్తీన్లో వాళ్ళకి అందరికీ గడ్డలు, రహస్య చోట్ల అన్నిట్లో గడ్డలు వచ్చేసాయంట. అంటే ఎంత బాధ పెడుతున్నాడు దేవుడు వాళ్ళని. అప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా, అయ్యో బాబు ఈ మందసం మాకొద్దు, ఈ మందసం ద్వారా మాకు అనేకమైన కష్టాలు వస్తున్నాయి, కాబట్టి ఆ మందసాన్ని ఏం చేయాలి, ఉట్టిగా పంపొద్దు, బంగారాలతో వెండితో అన్ని ఇచ్చి ఫిలిస్తీన్ మరలా ఆ మందసాన్ని తిరిగి పంపించేశారు. ఈరోజు సంఘము ప్రతి ఒక్క బిడ్డ దేవుని మందసమైంది. మందసం హృదయం, ఆ హృదయం కరెక్ట్గా ఉంది. కానీ ఈరోజు ఏం జరుగుతుందంటే అపవాది ఏం చేస్తున్నాడంటే బలహీనతలు చూస్తున్నాడు. నన్ను కూడా ఎవరిని వదలలే, వాడు ఎవరిని వదలడు. హీ విల్ నాట్ లీవ్ ఎనీ వన్. ఎందుకంటే చెప్తాను, ఒక వాక్యం చూద్దాం. లూకా 22:30-31 అమ్మా. సింహాసనముల మీద కూర్చుండి ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించి ఉన్నాను. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని మీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను మీ కొరకు వేడుకొంచిని. మీ మనస్సు తిరిగిన తరువాత మీ సహోదరులను స్థిరపరచమని చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు, సీమోను సీమోను, సాతాను నిన్ను అడిగింది. కానీ ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నాడు, సీమోను నేను ప్రార్థన చేస్తాను, సాతాను నేను ముట్టదు అన్నాడా? అనలే. సీమోను సీమోను, నీ కొరకు నేను ప్రార్థన చేశాను, నువ్వు తొందరగా వాడిని జయించి నీ సహోదరులను కూడా విడుదల చేస్తావని. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి ఏదన్నా బలహీనత ఉన్నప్పుడే, ఆ ప్రతి బలహీనత లేని మనిషి అంటూ లేడు. ఒకరికి తిండి బలహీనత ఉంటుంది, కొందరికి డబ్బు బలహీనత ఉంటుంది,
తర్వాత ఏదో ఒక బలహీనత, పురుషుడికి స్త్రీ, స్త్రీకి పురుషుడు, ఏదో ఒక బలహీనత. ఆ బలహీనత పట్టుకొని ఏం చేస్తాడంటే వాళ్ళని ఇక జల్లెల్లో వేసినట్లు చేస్తూ ఉంటాడంట. కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు, మందసమా నిద్ర లేవు, నీ హృదయాన్ని సిద్ధపరచుకో, దేవుణ్ణి కలుసుకోవడానికి సిద్ధంగా ఉండు, త్వరలో రానైన యేసయ్య కొరకు సిద్ధంగా ఉండు. ఇంక 3 సంవత్సరాలు అమెరికా దేశంలో ఉన్న ప్రెసిడెంట్, ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అంటారు, పర్ఫెక్ట్గా క్రిస్టియన్ ఆయన. ఇంకొక 3 సంవత్సరాలు వెళ్తాడు. 3 సంవత్సరాలు ఎప్పుడైతే దిగుతాడో సమస్యలు భయంకరంగా స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే అమెరికా అగ్రహ దేశం కాబట్టి అలాగ పట్టుకొని వస్తున్నాడు ఆయన. ఎక్కడ నుంచి సమస్యలు రావాలనో అక్కడ నుంచి సమస్యలు వస్తాయి. ఇప్పుడే సంఘము మేలు కొలుకొని తన హృదయాన్ని బాగు చేసుకొని స్థిరపరచుకొని సిద్ధపరచుకొని విశ్వాసంలో బలపడకపోతే తర్వాత చాలా కష్టం, ఎదుర్కోలేము. విశ్వాసము లేకపోతే ఎదుర్కోలేము. ఎందుకంటే వాడు చెవులో మాట్లాడుతూనే ఉంటాడు, ఇది కాదు, నీ వల్ల కాదు కాదు కాదు. ఇప్పుడు యోహాను 10:10 చూద్దామమ్మా. యోహాను 10:10. దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. దొంగ దేనికి వస్తాడంట? దొంగతనానికి వస్తాడంట. అంటే వాడు ఏం దొంగలిస్తున్నాడు? నీ హృదయములో ఉన్న దేవుడి మీద ప్రేమను దొంగలిస్తున్నాడు, వాక్యాన్ని దొంగలిస్తున్నాడు, శాంతిని దొంగలిస్తున్నాడు, సమాధానాన్ని దొంగలిస్తున్నాడు. అన్ని ఇంక అయిపోయింది, నీ పని అయిపోయింది అంటున్నాడు. లోకం ఏమంటుంది? నీ పని అయిపోయింది అంటున్నాడు. ప్రభు ఏమంటున్నాడు? నేనంతా నూతనంగా చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా చెప్పుదామా దేవుడికి? హల్లెలూయా. లోకం ఏమంటది? ఇంకా నువ్వేమీ చేయలేవు, నీ వయసు అయిపోయింది అంటాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీ వృద్ధాప్యాన్ని మరీ పక్షిరాజు యవ్వనంగా చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఈ విశ్వాసం మనలో ఉండాలి. ఎలా ఉంటుంది? పడి 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 దెబ్బలు పడి 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 ఆఖరికి ఏమైపోతుందంటే వెక్స్ అయిపోతాం. ఉంటే అయిపోతుంది అన్న విషయం వస్తుంది. ఆ సిచ్యుయేషన్కి రావాలని అపవాది యొక్క ప్లాన్. ఈరోజు ఎంతమంది ఇక్కడ ఉన్నారో, ఇక నేను అలసిపోయాను, ఈ వల్ల కాదు, ఈ అప్పుల బాధ కాదు, ఇంట్లో బాధ కాదు, భార్య బాధ కాదు, భర్త బాధ కాదు, ఈ అత్త బాధ, కోడలు బాధ, వాట్ ఎవర్ ద బాధ, ఇంకా నేను పడలేను, వ్యాధి బాధ, పడలేను, ఇంకా నా వల్ల కాదు ప్రభువా అని అంటాం. కానీ మన మాటల ద్వారా ఏం జరుగుతుందో తెలుసా? సామెతలు 6:4. మన మాటల ద్వారానే మనం చిక్కుబడిపోతామంట. నీ నోటి మాటల వలన నీవు చిక్కబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు. హల్లెలూయా. నోటి మాటల ద్వారానే మనం చిక్కుబడిపోతున్నాం. యూదా ఉన్నాడు కదా, జూడస్, యేసు ప్రభుని 20 నాణెములు, 10 నాణెములకు, 30 నాణెములకు అమ్మేశాడు. అమ్మేశాక ఏం జరిగింది? చాలా బాధపడ్డాడు, గిల్ట్ వచ్చేసింది. ఎంత బాధపడ్డాడంటే అపవాది ఏం చేశాడంటే ఫైనల్గా ఉరేసుకునేలా చేశాడు. అవునా? వాడి ప్లాన్ అది. జూడస్ ఉరి వేసుకోకపోతే ప్రభువా నన్ను క్షమించు, చాలా తప్పు చేస్తున్నాను అని అనింటే జరిగేది కాదు, పరలోకంకి వెళ్ళేవాడు. అంటే దేవుడి కృపను పొందుకునేవాడు. యేసుప్రభు చాలా బాధపడ్డాడట. అంటే ఈరోజు కూడా సంఘానికి బయట కూడా అపవాది ఇదే ప్లాన్. నోటితోటి శపింపజేసి ఆఖరికి ఉంటే లేకపోతే అన్న విషయానికి తీసుకొచ్చేసి వాడిని ఏం చేస్తుందంట? లాస్ట్ వరకు నాశనం చేసేస్తుంది. దొంగిలించుడుకు, హత్య చేయుటకు, నాశనం, మొత్తానికి నాశనం చేసేస్తాడు. అంటే వాడికి రక్షణ పోద్ది, అన్ని పోద్ది. ఇప్పుడు సంఘము మేల్కొనాలి. మనము ఎంతటి వారం అంటే అంత వెరీ ప్రెషియస్ పీపుల్. ఎందుకంటే మనము నిబంధన చనులం. ఎవరితోటంటే వారితోటి మనం నిబంధన చేసుకోలేం. అవునా? ఫ్రెండ్షిప్పే కావచ్చు, బిజినెసే కావచ్చు, ఎనీథింగ్. నువ్వు ఎవరితోనంటే వాళ్ళతోటి నిబంధన చేసుకోలేము. ప్రేమించమన్నాడు యేసు ప్రభు,
కానీ వెళ్ళి నిబంధన చేసుకోమనిలే. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడంటే ఒక వాక్యం చూద్దాము. నిర్గమకాండము 34:12 చదవమ్మా. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడము. ఎక్కడికి వెళుతున్నావు, ఎవరిని కలుస్తున్నావు, ఎవరితో బిజినెస్ చేస్తున్నావు, ఎవరితో సహవాసం చేస్తున్నావు, వారితో నిబంధన చేసుకోవద్దంట. చేసుకుంటే ఏమవుద్దమ్మా? ఒకవేళ అది నీకు ఉరి కావచ్చును. అది ఏమవుద్దంట? ఉరి అవుద్దంట. ఎందుకంటే పౌలు కూడా ఏమన్నాడంటే 2 కొరింథీయులు 6:14-17 వరకు చదవమ్మా. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలితో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? హల్లెలూయా. సో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఈ వాక్యం దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ హృదయాన్ని సిద్ధపరచుకో, నీ హృదయము దేవుడి తట్టు తిప్పుము. ఫిలిస్తీన్లు ఎంతమంది నీ మీదకి యుద్ధానికి వచ్చినా కూడా దేవుడు నీ పక్షము నుండి యుద్ధము చేస్తాడు. హల్లెలూయా. రెండవది, నువ్వు ఎవరితో సహవాసము చేస్తున్నావో జాగ్రత్తగా ఉండు. మూడవది, నువ్వు ఏం మాట్లాడుతున్నావో జాగ్రత్తగా ఉండు. నీ మాటలే నీకు ఉరిగా పనిచేస్తాయి. ఎందుకంటే యోబు గ్రంథంలో ఏముంటుందంటే, వాడి కిందికి పైకి అపవాది తిరుగుతూ ఉంటాడంటే, ఎవరిని పట్టుకుందునా, ఎవరి దగ్గర తప్పు దొరుకుద్దా అని. ఎందుకంటే మనకి మొదటి ఆదామును దేవుడు సృష్టించినప్పుడు సమస్తము ఆయనకి ఇచ్చాడు. యూనివర్స్ అంతా కూడా నువ్వే పరిపాలించు అని ఇచ్చాడు. కానీ హెవెన్లో లూసిఫర్కి అధికమైన ఒక స్టేజ్ పొజిషన్, యేసుక్రీస్తు తర్వాత లూసిఫర్కి పొజిషన్ ఉండింది. కానీ ఎప్పుడైతే వాడికి గర్వం వచ్చిందో వాడి భూమి మీదకి తోసివేయబడ్డాడు. భూమి మీదకి తోసివేయబడ్డప్పుడు అప్పుడు ఆదాము దేవుడు ఏం చేశాడు? ఆ పొజిషన్ని ఆదాముకి ఇచ్చేశాడు. కానీ ఆదాము ఏం చేశాడు? ఆదాము వైఫ్ ఉంది. ఇక్కడ ఏమైందంటే ఆదాము యొక్క వైఫ్ ఈవ్ ఏం చేసిందంటే మోసపోయింది. ఆమె ఏమైందంటే ఆమెనేమో మోసపోయింది, ఈయననేమో భార్య మీద ప్రేమతో ఈయన మోసపోయాడు. అఫెక్షన్ తోటి మొత్తం భార్య మాట విన్నాడు. కాబట్టి ఆ ఒక పవర్స్ అన్నీ కూడా మరలా మనకి రావాలంటే ఏం చేయాలి? రెండవ ఆదాం రావాలి. కాబట్టి యేసుప్రభు భూమి మీదకి వచ్చాడు. వచ్చి సమస్తమును జయించి ఈరోజు మనకిచ్చాడు. అవునా? ఈరోజు మనకిచ్చాడు. అన్ని పవర్స్ మనకిచ్చాడు. ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మనము దేవుని మందసము, దేవుని సన్నిధిని క్యారీ చేసేవాళ్ళం. ఎట్లుంటుందంటే మందసము కరెక్ట్గా ఉంటే ఏమవుద్దో తెలుసా? అపోస్తుల కార్యం 6:1-11 ఏం జరుగుద్దంటే, అక్కడ పేతురు ఉన్నప్పుడు అననీయ సఫరియా ఇద్దరు ఉంటారు. వారికి దేవుడికి ఒక వాగ్దానం చేస్తారు. వాళ్ళు చేశాక వచ్చి అబద్ధం ఆడతారు. అంటే ఇక్కడ వాళ్ళు డబ్బు ఇవ్వలేదు అని కాదు, వాళ్ళ హృదయము మారిపోయింది, హృదయంలో మార్పు జరిగింది. కాబట్టి ఏం చేశాడు? పేతురు ఒక్క మాటతో వారు అక్కడికక్కడే మరణించారు. అంటే ఏం జరిగింది? పీటర్ వాస్ క్యారింగ్ ద ఆర్క్ ఆఫ్ గాడ్. దేవుడి సన్నిధిని క్యారీ చేస్తున్నాడు. ఒక్క మాట పలకగానే జరిగిపోయింది. ఈరోజు అంతటి శక్తి గల మనము దేవుడు చెప్తున్నాడు, నీ హృదయాన్ని బాగు చేసుకో. నువ్వు చేయలేవు, కానీ నా సహాయము నీకు ఇస్తాను. అవునా? నా సహాయకుడు ఉన్నాడు, మనకు ఆదరణకర్త ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో కూడా ఇంకా కూడా మనము ముందుకు తిరిగి వెళ్ళకపోతే టైం దగ్గరికి వస్తూ ఉంది. ఇంకా మనం వెనక్కి వెళ్ళలేము. వెనకున్న వాటిని మర్చిపోయి ముందున్న వాటికి మనము పరిగెత్తాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో యావేలు గ్రంథము 2వ అధ్యాయంలో చూస్తే తొలకరి వర్షము, కడవరి వర్షము దేవుడు కురిపించబోతున్నాడు. మరి ఎంతమందికి కావాలి తొలకరి వర్షము, కడవరి వర్షం? ఈ 3 సంవత్సరాల్లో మనము ఈ 2 monthsలో హృదయాన్ని సిద్ధపరచుకొని, వాక్యం అనే ఖడ్గం చేతిలో గట్టిగా పట్టుకొని, విశ్వాసంతో నింపబడి ఏది ఏమైనా కూడా
చేయగలను. అవునా? మాట్లాడే దేవుడు మనతో ఉన్నాడు. ఏమైనా చేయగలవు చేసే ఆ దేవుడు మనతో ఉన్నాడు. స్థిరపరచువాడు, బలపరచువాడు, మాట్లాడే దేవుడు. మన దేవుడు మాట్లాడే దేవుడు, ఏదైనా చేయగలడు. ఎందుకంటే మనము బాధపడుతుంటే ఆయన బాధపడతాడట. బైబిల్ చెప్తోంది. అయ్యో అంటాడు. నోవాహు కాలంలో పశ్చాత్తాపడ్డాడంట. అబ్బా, ఈ మానవులు ఇంతే, నేను ఇంకెప్పుడు వీళ్ళని బాధ పెట్టను, ఇంకా నేను ఇంకేం వీళ్ళని నాశనం చెయ్యను అని వాగ్దానం చేసుకున్నాడట దేవుడు. నిబంధన జనులం. 89వ కీర్తన 34వ వచనం చూస్తే, నా నిబంధన కొట్టివేయబడదంట. 1000 సంవత్సరాలైనా 2000 సంవత్సరాలైనా నిబంధన కొట్టివేసే దేవుడు కాదు. మరి ఈరోజు ఎటువంటిది ఏమున్నా కూడా ఇంకా మనము జీవితాన్ని, మన లైఫ్ని సరి చేసుకుందాం. దేవుడు తట్టు తిరుగుదాం అంటాడు. నువ్వు నా తట్టు తిరుగు, నేను నీ తట్టు తిరుగుతాను అంటాడు. ఎందుకంటే అంతటి గౌరవమైన దేవుడు. దేవుడు మన దగ్గరికి వచ్చి వెళ్ళాడు. ఇప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్ళి తండ్రిని కలుసుకోవాలంటే ఆ క్రీస్తులో మనం ఏకమవ్వాలి. అప్పుడే తండ్రిని చూడగలుగుతాము, మహిమను చూడగలుగుతాం. కాబట్టి ఈ కాలంలో మహిమను అడగాలి దేవుణ్ణి. స్వస్థత ఆయనే స్వస్థత, ఆయనే శక్తి, బలము నాది అని ఒక మారు కాదు 2 మార్లు పలికాడు. సో ఈరోజు దేవుడు అంటున్నాడు, ప్రిపేర్ యువర్ హార్ట్స్. ఇంకొక వాక్యం చూద్దాము. నిర్గమకాండము 19, 10, 11. యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుక్కొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సినాయి పర్వతం మీదకి దిగవచ్చును. నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి, వారు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, దేవుడు వారిని సిద్ధపరచండి, నేను వస్తున్నాను, వారిని సిద్ధపరచండి. ఆఖరిగా కొన్ని వాక్యాలు చూద్దాము. ప్రకటన గ్రంథం 1:7. ప్రకటన గ్రంథం 1:7. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. హల్లెలూయా. ఇదిగో వస్తున్నాను అంటున్నాడు దేవుడు. తర్వాత ఇంకొక వాక్యం చూద్దాము. అదే ప్రకటన గ్రంథం 3:11. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకూడనట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. హల్లెలూయా. ఎవడు మన కిరీటాన్ని దొంగలించకుండా. నీకేమిచ్చాడో దేవుడు? 1 తలాంతు ఇవ్వచ్చు, 2 తలాంతులు ఇవ్వచ్చు. ఏది ఇచ్చినా జాగ్రత్తగా దేవుడి దగ్గర ఉందాం. ఎందుకంటే కొన్ని విషయాల్లో దేవుడి శక్తి కంటే దేవుడి సన్నిధి ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుడి శక్తి దేవుడు తన పిల్లల్ని విడుదల చేయడానికి చూపిస్తాడు. కానీ దేవుని సన్నిధి అది మన స్వచిత్తం, సెల్ఫ్ విల్. క్యారీ చేయాలనుకుంటామా? క్యారీ చేయాలి. అడగాలి దేవుణ్ణి, ప్రభు ఐ వాంట్ టు క్యారీ యువర్ ప్రెజెన్స్ బికాస్ ఐ యామ్ ది ఆర్క్ ఆఫ్ గాడ్. నేను నీ మందసాన్ని ఉన్నాను, నీ ఎక్కడికి వెళ్ళినా నీ సన్నిధి రావాలి ప్రభా నాతోటి. అందుకే మోషే ఎలా అడిగాడు, ప్రభువా నీ దయ ఉంటే నువ్వు నాతో రా, నీ సన్నిధి నాతో రా అంటాడు. ఎందుకు? బికాజ్ ఆయన సన్నిధిలో పరిపూర్ణ సంతోషము కలదు. ఆయన సన్నిధి సమస్తము చేయగలదు. యేసుక్రీస్తు వారు ఆ ఇంట్లో ఉంటే ఏం జరుగుద్ది? అంతే. ఇక ఇప్పటి నుంచి మనకు అద్భుతాలు అవసరమే, స్వస్థత అవసరమే, ఆర్థిక ఆయుష్ అన్నీ అవసరమే. కానీ అంతకంటే మించింది అవసరము దేవుని సన్నిధి. ఆయన మందసమై ఉన్నాము కాబట్టి ఆ మందసాన్ని మనము కూడా వీఆర్ క్యారింగ్ జీసస్. నువ్వు ప్రభువుని మోస్తున్నావు, ప్రభువును క్యారీ చేస్తున్నావు. వెహికల్ ఆఫ్ గాడ్, యు ఆర్ ద వెహికల్. నువ్వు దేవుని యొక్క వాహనం అయి ఉన్నావు. ఆ వాహనంలోకి ఎవరిని కూర్చోబెట్టుకుంటున్నావు, ఎవరిని రాణిస్తున్నావు, ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు ఆ వాహనంలోకి, అది మనం జాగ్రత్త పడాలి. అందుకే టుడే ఈజ్ ద డే. ప్రతి ఒక్కరు కూడా మన హృదయాలు, ఎందుకంటే నేను కూడా చాలా లాస్ట్ కొన్ని ఇయర్స్లో నేను చాలా అవస్థపడ్డాను. నేను
చిన్న చిన్న బలహీనతలే, పిల్లలు. అసలు ఏంట అని అనుకున్నాను, ఇదేంటి ప్రభువా ఇంత అంటే మనకి ఏమవుతుందంటే అది ఇటు ముందుకెళ్ళలేం, వెనక్కి వెళ్ళలేం, చిక్కుపడిపోయినట్టు అవుతుంది. కానీ ఒక్కసారి ఆ చిక్కులు వద్దు ప్రభువా, ఎందుకంటే యేసు ప్రభు ఉన్న దగ్గర అక్కడ ఏముందంట, విడుదల. హూమ్ ద సన్ సెట్స్ ఫ్రీ హీస్ ఫ్రీ ఇండీడ్. యేసు ప్రభు ఎవరిని విడుదల చేస్తాడో వారికి అక్కడ విడుదల ఉంది. విడుదల అంటే ఏంటి? స్వేచ్ఛ జీవితం అంటే ఏంటి? స్వేచ్ఛగా దేవుణ్ణి ప్రేమించడము అంటే మన హృదయంలో ఇంకెవ్వరు కూడా వద్దు, ఎవ్వరు వచ్చినా మనకు ప్రాబ్లం అవుద్ది. నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. చిన్నదే కదా, పిల్లలే కదా, రక్త సంబంధికులే కదా అంటాం, కానీ వారు చాలా ప్రాబ్లం అయిపోద్ది మనకి. ప్రేమించాలి, బట్ మన హార్ట్లో ఎవరు ఉండాలంట? ఆయన ఒక్కడే. ఎందుకంటే గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ జెలస్ గాడ్. అందుకే అబ్రహాంకి తెలుసు, ఈరోజు టుడే ప్రతి ఒక్కరూ ఆల్టర్ ఆఫ్ సాక్రిఫైస్, ఆ బలిపీఠం త్యాగం అంటే ఆ ఒక విషయంలో మన హృదయంలో పాత నిబంధనలు అంత శరీరానుసారంగా జరిగేది. అవుట్ సైడ్ ఎవ్వరు కూడా డైవర్ట్ కాకండి, వాక్యం వినండి. ఇప్పుడు అంతా కూడా జరిగేది అంతరంగంలో. సో ఇక్కడ ఏం చేశాడంటే ఫ్రీ విల్ ఉంది. నీ దేవుడు ఫ్రీ విల్ ఇచ్చాడు, నీ ఇష్టం, నీ ఇష్టమానుసారంగా జీవించు, కానీ దానికి కల ప్రతిఫలం అనిపిస్తాం. సో ఆఖరి వరకు, తాడు తెగే వరకు మనం చూసుకోవద్దు. జూడస్ని అట్లే ఫోర్స్ చేసింది. చూస్తే మనం న్యూ టెస్టిమెంట్లో అనైనా సఫర్యాలు హృదయాలు సరిగ్గా లేవు అంటే కానుక విషయం కాదు, అక్కడ ఆఫరింగ్ కాదు, మీరు పెట్టకండి. ఆ ఆఫరింగ్ ఇస్తానని ఇవ్వలేదేమో అది కాదు, వాళ్ళ హృదయాలు సరిగ్గా లేవు, హృదయాల్లో వాళ్ళు సరిగ్గా లేవు, అందుకే దేవుడు వాళ్ళని చేశాడు. కానీ మనకి ప్రభు అయిన యేసు కృప ఉంది కాబట్టి ఆ కృప మనల్ని కాపాడుతుంది. ఆ కృపని మనం వ్యర్థం చేసుకోకుండా దేవుడి కొరకు గట్టిగా విశ్వాసం వల్లనే దేవుడిని మనం సంతోషపెట్టగలుగుతాం. అబ్రహామును నీతిగా ఎలా ఎంచబడ్డాడు? బికాస్ ఆఫ్ హిస్ ఫెయిత్, ఇట్ కౌంటెడ్ హిమ్ యాజ్ రైచియస్నెస్. ఫెయిత్ వల్లే. ఆ ఫెయిత్ ఎలా వస్తుంది మనకి? యారగెంట్ ఫెయిత్ కాదు, పర్ఫెక్ట్ ఫెయిత్ కావాలి మనకు, దేవుడి యందు ఫెయిత్ కావాలి. కాబట్టి అబ్రహాం లాస్ట్కి ఏం చేశాడు? ఇస్సాకుని బలి ఇచ్చాడు. ఎక్కడిచ్చాడు మొదట బలి? మనకి చూస్తే సినిమాలో చూస్తాం, ఇక్కడ అంత పెద్దగా సినిమా చేసేసి మొరయ్య దగ్గర తీసుకెళ్ళి మోసుకెళ్ళేసి కట్టెలు మోసుకొచ్చేసి ఆ పడుకోబెట్టి ఏడిచి అంత ఒక స్వాడ్ ఒక కత్తి ఎత్తి ఇదంతా చూస్తాం. కానీ మొట్టమొదటగా ఎప్పుడైతే దేవుడు అబ్రహాము ఇస్సాకు నాకు ఇచ్చే అన్నాడు. ఎందుకు అంటే ఇస్సాకుని ఎందుకు ఇవ్వమన్నాడంటే దేవుడు అబ్రహాం మీద అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి, అబ్రహాము అనేకులకు తండ్రి అయి ఉన్నాడు కాబట్టి, అబ్రహాముతో నిబంధన చేసుకున్నాడు కాబట్టి 1000 తరముల వరకు ఆ నిబంధన చూడాలనుకున్నాడు. అబ్రహాం పిల్లలు కూడా ఆశీర్వదించబడేలా చేయాలనుకున్నాడు. కాబట్టి ఆ ఒక్క బలహీనత అబ్రహాంకు ఉండకూడదని ఇస్సాకును అడిగాడు. ఈరోజు నీలో ఏ బలహీనత ఉంది? నాకు ఇచ్చేయి అంటున్నాడు దేవుడు. ఏంటి దేవుడు, నాకు ఈ సంతోషం కూడా వద్దా ఏంటి? నేను ఇలాగా ఒక అంటారు కదా, సన్యాసిలా జీవించాలా, లేకపోతే నేను తలపేద బూడిదేసుకొని జీవించాలా అంటాడు. కాదు. దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు ఆ బలహీనత నువ్వు ఇచ్చి చూడు, నీ జీవితం ఎలా మారిపోద్దో ఇచ్చి చూడు, ఒక్కసారి ఇచ్చి చూడు. అప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే ఎక్కడిచ్చాడు? తన హృదయంలో ఇచ్చాడు. ఫస్ట్ వేర్ హీ హాజ్ గివెన్ ఇన్ హిస్ హార్ట్. హృదయంలో మొట్టమొదటగా ప్రభువా నేను నీకు ఇస్తున్నాను అన్నాడు. ఎప్పుడైతే వెన్ యూ సరెండర్ యువర్ హార్ట్, అంతే నీ హృదయాన్ని ఎంత ఆనందమో ఆ లైఫ్లో. నేను అడిగాను దేవుని, ఎందుకు ప్రభు ముందులాగా అంత సంతోషంగా ఉండలేకపోతున్నాను, ఎందుకు ఎప్పుడు జాయ్ ఉండట్లేదు నాకు అంటే చెప్పాడు, చెక్ యువర్ హార్ట్. ఎందుకంటే ఇక్కడి నుంచి అన్నీ కూడా జీవజలములు ప్రవహిస్తాయి. ఐ సే లార్డ్, వాట్ యు వాంట్ మీ టు చెక్ యువర్ హార్ట్. చూడు ఏముందో నీ హృదయంలో. 2 రోజులు 3 రోజులు ప్రార్థన చేసి వారం రోజులు చేస్తుంటే ఒక్కొక్కటి అప్పుడు అనిపిస్తుంది, ఓహో ప్రతి మనిషికి కూడా బలహీనతలు ఉంటాయి. ఎప్పుడైతే ఆ బలహీనత ఏమైపోద్దంటే
బరువుగా అయిపోతుంది. ఆ బరువు ఏమైపోతుందంటే ఒక కాడిగా అయిపోతుంది. ఆ కాడి ఏం చేస్తామంటే ఎంత ఇష్టపడ్డామో వాటిని చూస్తే పారిపోవాలనిపిస్తట మనకి. హల్లెలూయా. ఆ పారిపోయేలా వచ్చేస్తుంది. ఆ పరిస్థితికి నేను వచ్చాను. అమ్మో పిల్లలా, అమ్మో కుటుంబమా, వద్దు బాబు అంటే ఆ స్థితికి వచ్చేస్తాం ఇంకా. ఎందుకంటే అలాగ బలహీనత మనల్ని ఏం చేస్తుందంటే మానసికంగా, శారీరకంగా, ఆత్మీయకంగా కూడా బలహీనులు చేసేస్తుంది. మనకున్న ఆ స్వరం పోద్ది, ఆ ధైర్యం పోద్ది అన్నీ. కాబట్టి ఈరోజు దేవుడు మనకు చెప్తున్నాడు, టుడే మీ హృదయాన్ని కంప్లీట్గా దేవుడికి సరెండర్ చేయండి. అండ్ we are the ark of God and we carry the covenant. మనము నిబంధన జనులం, అందరితో సమానం కాదు. వీఆర్ వెరీ హైలీ ప్రెషియస్ పీపుల్, హోలీ అనాయింటెడ్ పీపుల్. ఈ అభిషేకం పొందిన వారము మనము ఈ హృదయములో అన్నీ కూడా పెట్టేసుకుంటే ముందుకెళ్ళలేం, వెనక్కెళ్ళలేం. ఎందుకు జీవితాలు మారతలేవంటే దిస్ ఈజ్ ద రీజన్. ఎందుకంటే దేవుడు ఎవరిని కూడా శిక్షించడు. దేవుడికి పక్షపాతము లేదు. నన్ను ఎక్కువ ఇష్టపడి నిన్ను ఎక్కువ కాదు. ఎవరు ఎంతగా, ఇప్పుడు శరీరానుసారంగా ఒక్కసారి మనము చనిపోవడం అంటే ఆ మాట తప్పుగా అర్థం చేసుకుంటారేమో. అంటే స్పర్శ లేకుండా అవ్వడం, అంటే ఫీలింగ్స్ లేకుండా అవ్వడం. అప్పుడు ఏమవుద్దంటే మనల్ని ఎవరేం చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చచ్చిన పాము ఉందనుకోండి, ఎంత కొట్టినా వేస్ట్ కదా. మనిషికి కూడా తన హృదయంలో ఆ బలహీనతలన్నీ దేవుడికి ఇచ్చేసినప్పుడు ఏ బలహీనత నువ్వు నవ్వుతూ ముందుకెళ్తావట, లైట్ అనుకోండి, అవునా? ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరిని విడుదల చేద్దాం అనుకుంటున్నాడు. ప్రతి ఒక్కరిని హృదయంని మనము దేవుడి సన్నిధిని మనం క్యారీ చేయాలి. ఎప్పుడు దేవుడి సన్నిధిని క్యారీ చేసినప్పుడు మనకేం జరుగుద్దంటే ఎటువంటి ఏదొచ్చినా ప్రపంచంలో విశ్వాసముతో లేచి నిలబడగలుగుతాం. ఆ సన్నిధి మనం క్యారీ చేసినప్పుడు ఎదురుగా ఏ ఫిలిస్తీన్లు రాని, ఐగుప్తులు రాని, ఎవ్వరు వచ్చినా కూడా ఏవి కూడా మన ఎదుట నిలవలేవంట. అప్పుడు ఏమంటారు మనము? యుద్ధము యెహోవాదే. ఎందుకంటాము? ఇప్పుడు ఏమంటున్నాము? బలహీనతలు హృదయంలో పెట్టుకొని యెహోవా యుద్ధం యుద్ధం యెహోవాదే కాదు, చేయలేము యుద్ధము. ఎందుకంటే ఇది పట్టి పీడిస్తూ ఉంటుంది మనల్ని. బలహీనత, పడుకుంటే నిద్ర రాదు, భయం. ఎందుకు? ఈ బలహీనత ఉంది. ఎనీ బలహీనత, అది చిన్నదా పెద్దదా, ఆ బలహీనతలు జయించినప్పుడే వాడు విశ్వాస వీరుడిగా నిలబడతాడంట. హల్లెలూయా. ఎందుకంటే దేవుడికి ప్రతి ఒక్కరికి కూడా ఒక తలాంత్ ఇచ్చి ఉన్నాడు. ఆ జ్ఞానం ఉంది మనకు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. గిఫ్ట్ ఆఫ్ విజ్డమ్, నాలెడ్జ్, విజ్డమ్, అండర్స్టాండింగ్, కౌన్సిల్, ఫియర్ ఆఫ్ ద లవ్, ఇన్ని ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది, జ్ఞానం మనలో ఉంది. అందుకే మనకు ఆ జ్ఞానము బోధిస్తుందంట. జ్ఞానము బోధిస్తుంది. ఆ జ్ఞానమే మనం సరి అయిన మార్గంలోకి నడిపిస్తుంది. అందుకే 86వ కీర్తన 11వ వచనం చూస్తే, అందుకే దావీదు ఇలా ప్రార్థన చేశాడు. ఆఖరికి వాక్యం చూద్దామమ్మా. 86వ కీర్తన 11వ వచనం. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము. హల్లెలూయా. ఏకదృష్టి ఇంగ్లీష్లో ఏముంటుందంటే అన్డివైడెడ్ హార్ట్. యునైట్ మై హార్ట్ టు ఫియర్ దై నేమ్. అన్డివైడెడ్ అంటే హృదయంలో 100% అంటే ఒక 50% దేవుడు, 50%లో 10, 20, 30, 40 ఇంకెవరెవరెవరు ఉన్నారు ఆ హృదయంలో. కానీ దేవుడు ఏమంటున్నాడు? మొత్తం నువ్వే ఉండాలి ప్రభువా, ఏక దృష్టితో నేను ఉండాలి, నన్ను నడిపించు. దొంగ వస్తాడు, నువ్వు అయిపోయింది నీ పని అంటాడు. కానీ దేవుడు అంటాడు, ఇదిగో నేనున్నాను, నీకు నూతన క్రియ చేయబోతున్నాను అంటాడు. నీ పని అయిపోయింది, నువ్వు వృద్ధురాలు అయిపోయావు, ఇంకా వృద్ధుడు అయిపోయావు, ఇంకా నీకు ఇంత వయసు వచ్చిందా, అంత వయసు వచ్చిందా అంటాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీ పక్షిరాజు యవ్వనము నీకు ఇస్తా అంటున్నాడు. యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై ముసలితనములో వారు సారము కలిగి పచ్చగా నుందురట. వృద్ధాప్యం లేదు. మన అబ్రహాం ఎన్నేళ్ళు ఉన్నాడు?
వాళ్ళకి లేదు. మోషే అన్ని సంవత్సరాలు కూడా ఆఖరికి ఐసైట్ కూడా, కంటికి అద్దాలు కూడా రాలేదట. అవన్నీ చేయగలుగుతాడు దేవుడు. ఈరోజు సమస్తము అంతా నూతనముగా చేయాలనుకుంటున్నాడు. ఎవ్రీ వన్స్ లైఫ్, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నూతన క్రియ చేయబోతున్నాడు. విశ్వాసములో ఎదగాలి, వాక్యములో ఎదగాలి. మన హృదయము ఈజ్ ద కీ. దట్ ఈజ్ అ బలిపీఠం. అది ఒక అది ఒక మందసమై ఉన్నాం. సో టుడే, ఫ్రమ్ దిస్ డే సంఘానికి వచ్చాము, అయిపోయింది. ఒక స్వస్థత కొరకు వచ్చాము, స్వస్థత తీసుకున్నాము, మరలా వెళ్ళిపోయాము. ఆ స్వస్థత ఇంపార్టెంట్ కాదు. నీకు దేవుడి సన్నిధి ఇంపార్టెంటు, దేవుడు నీకు ఇంపార్టెంటు, ప్రభు అయిన యేసు నీకు ఇంపార్టెంట్. హల్లెలూయా. మరి ఎంతమందికి ఈరోజు నా హృదయాన్ని నీకు మరలా కంప్లీట్గా నీకు సమర్పించుకుంటాను ప్రభువా, నిన్ను గౌరవిస్తాను, నీ సన్నిధిలో ఉండడానికి నేను ఆశపడుతున్నాను, నీ పట్ల దాహము కలిగి ఉంటాను, మరలా నీ కొరకు అగ్ని నా హృదయములోకి కావాలి. అగ్ని మండించు అని పాట పాడడము కాదు, మన హృదయంలో నిజమైన అగ్ని మండించబడాలి. బేతేలుకి వెళ్దాం అనుకున్నాము. బేతేల్లో యాకోబట అలసిపోయి బేతేల్లో దేవుణ్ణి దర్శించాడంట. అందుకే లేచి బేతేలుకు పోదాం. ఎందుకు? దేవుణ్ణి దర్శించడానికి. నీ హృదయంలో దేవుణ్ణి దర్శించు. దేవుని ప్రతి ఒక్కరిని కూడా మిమ్మల్ని కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. యెహోషువ చెప్తున్నాడు, మరి మోషే చెప్తున్నాడు, ఆమోస్ చెప్తున్నాడు, మీ హృదయాలను సిద్ధపరచుకుని నేను వచ్చి మిమ్మల్ని దర్శిస్తాను. ప్రభు అయిన యేసు చెప్తున్నాడు, నేను త్వరలో రానే ఉన్నాను, మీ కిరీటాన్ని భద్రంగా కాపాడుకోమని. హల్లెలూయా. మరి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎవరైతే నిజంగా ఈరోజు మా హృదయాన్ని మీకు దేవుడికి ఇస్తాము, ఇంక ఏ బలహీనత నన్ను, ఏ పాపము నన్ను ఏలనియదు, ఎందుకంటే యెహోవాయే నన్ను స్థిరపరచువాడు, ఆయనే నన్ను బలపరచువాడు. జరిగినవన్నీ కూడా దేవుడు ఒక్కసారి ప్రభువా నన్ను క్షమించు, నేను తిరిగి వెళ్ళను అన్నప్పుడు దేవుడు అన్నీ కూడా కడిగి వేసి మర్చిపోతాడంట, మరలా జ్ఞాపకం పెట్టుకోడంట. హల్లెలూయా. మరి ఎంతమంది నిజంగా దేవుడి దగ్గర సిగ్గుపడకూడదు? ఎంతమంది ఈరోజు నా హృదయాన్ని నూతనంగా ఇస్తా అంటాను? లేచి నిలబడండి. లార్డ్, ఐ వాంట్ యువర్ ప్రెజెన్స్. నీ సన్నిధి నాకు కావాలి. ఐ వాంట్ టు బీ ఆర్క్ ఆఫ్ గాడ్. నేను దేవుని అందసమై ఉండాలి. నీ కొరకు నేను విశ్వాసముతో నిలిచి ఉండాలి. నీ రాకడ వచ్చే వరకు జీవ గ్రంథంలో ఎన్ని రోజులు లిఖించబడినాయో అన్ని రోజులు ఆయుష్, ఒక్కరోజు ఎక్కువ కాదు, ఒకరోజు తక్కువ కాదు. జీవించిన సంవత్సరములన్నీ కూడా నీతిలో, యథార్థతలో, పరిశుద్ధలతో నేను జీవించాలి. ఒకరోజు నా తండ్రిని ముఖాముఖిగా ధైర్యంగా చూసి, నా కుమారుడా, నా కుమార్తె, శబాష్, నీ మంచి పోరాటమును పోరాడుతివి అన్న పదము మేము వినాలి ప్రభువా అని ప్రతి ఒక్కరు హృదయంలో అడగండి దేవుణ్ణి. మాట్లాడే దేవుడు ఉన్నాడు కదా. పక్షులకు గూడుందంట, నక్కలకు బొరియలున్నాయంట. హల్లెలూయా, 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 హల్లెలూయా. మాట్లాడే దేవుడు మనతో ఉన్నాడు. మాట్లాడే దేవుడితో మాట్లాడాలనుకుంటున్నావా? దేవుడు లేకుండా మనస్సు ఒప్పదే. ఆయన లేకుండా జీవితము వ్యర్థమే. ఆయనతో బ్రతకకుండా భూమి మీద బ్రతికిన వ్యర్థమే. కానీ క్షమించే దేవుడు, కృప చూపించే దేవుడు, అద్వితీయ దేవుడు, ఆశ్చర్య క్రియుడు, సమస్తము సృష్టించిన ఎలోహిం, సమస్తము నూతనముగా చేయుమా యేసయ్య. సమస్తము ప్రతి ఒక్కరికి ఈరోజు లేచి ఉన్న ప్రతి ఒక్కరిని మా హృదయాలను సిద్ధపరచండి. మా హృదయాలను రానున్న కాలంలో వచ్చే ఏవైనా కూడా మేము విశ్వాసముతో నిలుచొని విశ్వాసముతో నిలబడి తండ్రి ప్రతి ఒక్కరికి మేము ఆశీర్వాదకరంగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి. మీ సన్నిధి కావాలి ప్రభువా. దావీదు అన్నాడు 27వ కీర్తన 4వ వచనంలో, దివారాత్రులు తండ్రి నీ సన్నిధిలో గడపడం నా ఒక్కడే ఒక ఆశ ప్రభువా. ఓన్లీ వన్ డిజైర్ టు డ్వెల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్ అన్నాడు. అలాంటి ఆశ మా అందరికీ ఇవ్వమని హృదయంలో నీ పట్ల దాహము, దావీదు తండ్రి ఎలాగూ బాధపడ్డాడు, ఎలాగూ దాహం కావాలి ప్రభువా, నువ్వు కావాలి అని అన్నాడు. అలాంటి దాహము నీ పట్ల, ఫైర్ ఫర్ గాడ్
మాలో నూతనముగా సృష్టించమని మా యొక్క బలహీనతలు మీకు అప్పగిస్తూ ప్రతి ఒక్కరిని ప్రభు ఇక్కడ లేచి నిలబడ్డ ప్రతి ఒక్కరిని కూడా కడగండి. మమ్మల్ని అందరినీ మీ రక్తంతో కడగండి. ఓ లార్డ్, 2 Corinthians 7:1, come, let us cleanse ourselves, every filthiness of the flesh and spirit, the perfecting holiness to the fear of the Lord. కడగండి ప్రభువా, మమ్మల్ని అందరినీ మీ రక్తంతో కడగండి, మీ రక్తంతో కడగండి, మీ రక్తంతో కడగండి ప్రభువా. రానున్న రోజుల్లో ధైర్యముగా బలముగా నిలబడి అపవాది అంతరమును ఎరిగి ఉన్నవారుగా అపవాదిని తన్ని నాశనము చేయడానికే, వారిని డెస్ట్రాయ్ చేయడానికే మమ్మల్ని ఇక్కడ ఉంచున్నాం. మా కొరకు అనుదినము ప్రార్థన చేస్తున్న ప్రభు అయిన యేసు మా ప్రధాన యాజకుడా, ప్రతి ఒక్కరి మీద నీ అభిషేకం, నీ అభిషేకం, నీ సన్నిధి రుచి చూసే అభిషేకం, మహిమ అభిషేకం వారి మీదికి కుమ్మరించమని. Fill each and every one with your glory, Lord. Let your presence come down, my Master. Let your presence come down, my Master. Oh Father, 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 God of Abraham, God of Isaac, God of Jacob, God of Israel. Oh Lord God Jehovah, Jesus Christ and Holy Spirit, we come to you, Lord, to the throne of grace, not because of your good and right, because of your mercy, your mercy, your mercy, your mercy. ప్రతి ఒక్కరిని వారి జీవితంలో అధికమైన కృప అనుగ్రహించండి. నీ కొరకు యథార్థంగా జీవించే మా అందరికీ మీ కృప అనుగ్రహించు. మహిమ మహిమ మహిమ. We need your glory, Lord. We need your glory. Fill each and every one of them with your glory. Fill their hearts with joy, 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 ప్రభు. ఎప్పుడు చూడని సంతోషము వారి హృదయంలో నింపండి తండ్రి. ప్రతి ఒక్కరికి ఈ సంవత్సరం అందరికీ కూడా హర్షించమని, ఎవరికి ఏది కొదువగా ఉందో, ఏదైనా కావచ్చు ప్రభువా, ఇట్ మైట్ బి ఫైనాన్షియల్, స్పిరిచువల్, ఫిజికల్, ఏ అవసరత ఉందో అవసరాన్ని తీర్చే దేవుడు. ఫిలిప్పీ 4:19 ప్రకారం సమస్తము మహిదైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చే దేవుడు. ప్రతి ఒక్కరిని అవసరము తీర్చమని ఈ వాక్యము విత్తిన ఈ వాక్యం ప్రతి హృదయములో స్థిరపరచు. ఆ వాక్యము ఫలించేలా నీ కృపను అనుగ్రహించమని. స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, పరిశుద్ధాత్మ దేవ, టేక్ ఓవర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ us. Fill us with your power. Fill us, Lord, fill us. Every day మన్నా, ప్రతిరోజు నీ ఆహారం నీ వాక్యముతో నింపబడి నీ కృపలో భద్రపరచి ఈ కంప్లీట్ సంఘానంతా కూడా ఆశీర్వదించి మీ అందరినీ కూడా అభిషేకించి అనుదినము మీ సన్నిధిలో నడుచుకునే మార్గము మాకు అనుగ్రహించమని, ఏక దృష్టి మాకు అనుగ్రహించు, ఏక మనసు మాకు అనుగ్రహించమని. అనేకులకు పేతురు నీ కొరకు నేను ప్రార్థన చేసి ఉన్నాను, తొందరగా లేచి నిల్చో, అనేకులకు నువ్వు విడుదల చేయాలి దేవుడు చెప్తున్నాడు. అనేకులకి విడుదల చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ, సువార్థికులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. సేవ అన్నది ప్రతి ఒక్కరూ చేయడమే. ప్రతి విశ్వాసి కూడా ఇంకొక విశ్వాసిని విడుదల చేయగలిగే కృప, శక్తి నువ్వు ఇచ్చి ఉన్నావు ప్రభా. తొందరగా ప్రభు ప్రతి ఒక్కరిని ముట్టి అనేకులకు ఆశ్చర్యకరంగా మార్చి మీ సాక్షిగా ఉండే కృపను అనుగ్రహించమని. ఎటువంటి అపాయాలేవి కలగకుండా యేసు రక్తము, నిర్గమకాండము 12:13, నిర్గమకాండము 12:23 ప్రకారం యేసు రక్తము సంఘం మీద ముద్రిస్తూ, మా అందరి కుటుంబాల మీద ముద్రిస్తూ, మహిమ ఘనత ఆరాధన మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి ఆశీర్వదించున్నాం పరమ తండ్రి.